ప్రభునామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు. మొదటిగా ఈ వీడియో చూస్తున్నటువంటి వారు సబ్స్క్రిప్షన్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, వాక్యం విని లైక్ చేయాల్సింది కూడా మిమ్మల్ని కోరుచున్నాను. ఇది త్రిత్వము తర్వాతి మొదటి ఆదివారము సామాన్య సరణి. తల వంచండి, ప్రార్థించుదాం. సర్వోన్నతుడా, నీకు వందనాలు. మీ వాక్యము ధ్యానం చేయటకు కావలసిన శక్తిని మా అందరి యందు అనుగ్రహించి పరిశుద్ధాత్మ యొక్క సహాయమున ఇటు లేఖనములను క్రమముగా ధ్యానించినట్లు కృపనిమ్మని. యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమును మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించుమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని వాక్యాన్ని చదువుదామండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనములు లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి చివరి వరకు ఉన్న వాక్యములో 25వ వచనాన్ని చదువుదాం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకునుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 21 వరకున్న వాక్యంలో నుంచి 16వ వచనం చదువుదామండి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమెన్. ప్రియులారా, ఈరోజు త్రిత్వ కాలములోని మొదటి ఆదివారము. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖనములు ధ్యానించే ముందు, ఈ వారంలో నిన్న జూన్ 21వ తేదీ జూన్ సోలాస్టిక్స్, అంటే సంవత్సరంలో దీర్ఘకాలం ఉండేటువంటి రోజు. మన యొక్క భూమి యొక్క పోల్ కొద్దిగా అటు ఇటు వంగటం ద్వారా ఇది ఏర్పడుతుంది కనుక నిన్న అది జరిగింది. ఇక 23వ తేదీ అంటే రేపు సోమవారం ఇంటర్నేషనల్ విడోస్ డే, అంతర్జాతీయ విధవలు, విధవరాళ్ళు, విధవలైనటువంటి పురుషుల యొక్క దినోత్సవం. భర్తను కోల్పోయిన సహోదరీలు, భార్యను కోల్పోయినటువంటి సహోదరులు, ఒంటరి జీవితంలో వారు అనుభవించేటువంటి వ్యధలు, ఎవరికి చెప్పుకోలేనటువంటి కొన్ని పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఒంటరిగా వారు తమ హృదయంలో బాధపడుతుంటారు. వారందరికీ దేవుడు సమాధానాన్ని, ఆదరణను అనుగ్రహించాలని ఆకాంక్షిస్తూ వారికి దేవుడు తోడుగా ఉన్నాడని తెలియచేస్తున్నాను. అలాగే 24వ తేదీ మన సంఘ ప్రకారంగా బాప్తిస్మిచ్చి యోహాను పుట్టినరోజుగా ఎంచబడటం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి 6 నెలల తర్వాత డిసెంబర్లో యేసుక్రీస్తు వారి యొక్క పుట్టినరోజు వస్తుంది. ఆయన కంటే ముందు 6 నెలలు బాప్తిస్మిచ్చి యోహాను పుట్టాడు కాబట్టి యోహాను యొక్క పుట్టినరోజు ఈ జూన్ నెల 24వ తేదీగా ఎంచడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం త్రిత్వకాలంలో ప్రవేశించాం కదండి. ఇంతవరకు త్రిత్వకాలానికి ముందు అడ్వెంటు, ఎపిఫానీ, లెంటు, ఈస్టర్ సర్కిలు, ఇలాంటివన్నీ కూడా మనం చూసాం. వీటిలో దేవుడు మన కోసం ఈ లోకంలో పుట్టడం, ఆయన శ్రమ పడటం, చనిపోవటం, తిరిగి లేవటం, మరలా పరలోకానికి ఎక్కి వెళ్ళటం, పరిశుద్ధాత్మను దిగి రావటం, శిష్యులను ప్రేరేపించటం, ఈ సంగతులన్నీ కూడా మనకి దేవుడు మన కోసం ఏమి చేశాడు, ఏ గొప్ప కార్యాలు చేశాడు, రక్షణ పొందటానికి మనకు ఎలాంటి ఏర్పాట్లు ఆయన కలిగించాడనే వాటిని ప్రత్యేకంగా ధ్యానిస్తాం. ఇక ఇప్పుడు త్రిత్వంలో మనం చేసేటువంటి పని ఏంటంటే
అంత గొప్ప రక్షణ సిద్ధపరిచినటువంటి దేవునికి లోబడి ఆ రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకోకుండా దానిని మన జీవితంలో పొంది నిలబెట్టుకొని ఈ జీవితానంతరం కూడా నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేటువంటి మార్గములో నడుచుకోవాలి అని ఈ త్రిత్వకాలంలో మనము ప్రేరేపించబడతాం. అలాగే ఈ త్రిత్వకాలంలో ప్రాక్టికల్ లైఫ్, దేవుని వాక్యాన్ని అనుభవపూర్వకంగా ప్రయోగాత్మకంగా మన జీవితంలో మనం అనుసరించుట చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఈ త్రిత్వంలో ఒక పెద్ద మంచి డాక్ట్రిన్ చెప్పబడుతుంది. అదేంటంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. దేవుని వాక్యాన్ని ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి అని తెలియచేయబడుతుంది. ఈరోజు ఏర్పాటు చేయబడిన 2 పాఠాల్లో లూకా సువార్త ఏమో బీద లాజరును, ధనవంతుని గురించి తెలియచేయబడింది. యోహాను పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, మనం కూడా ఆయన ప్రేమించాలి, ఆయనతో పాటు సహోదరులను ప్రేమించాలి, ప్రేమ లేకపోతే దేవుని యందు లేడు అనేటువంటి సంగతులను మనం చూస్తాం. ఇక ఈ విషయాల నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే స్వార్థ పాఠ్య భాగంలో ధనవంతుడు నిత్య నరకానికి వెళ్ళాడు, లాజరు పేదవాడు నిత్య జీవంలోకి వెళ్ళాడు, అబ్రహాము రొమ్మున వేదనకరమైన స్థలము అని 2 గురించి చెప్పారు. కానీ మనం నిత్య జీవం, నిత్య నరకం అని చెప్పుకుందాం. ఇక్కడ ఇలా వీళ్ళు వెళ్ళటానికి కారణం ధనవంతుడికి ధనం నేరమా, ధనం ఉండటం పాపమా, ధనమే అతన్ని నిత్య జీవానికి వెళ్లకుండా చేసిందా, ధనం లేకపోవటం లాజరును నిత్య జీవంలోనికి ప్రవేశించేటట్టు చేసిందా అని మనం ఒకంత ఆలోచిస్తే, అంటే ధనం ఉండటం ఒక రకంగా శాపమా, నేరమా, పాపమా అని ఆలోచిస్తే కొద్దిగా మనం ఎక్కువగా భావించుకునే కొన్ని పరిస్థితుల్లో ఈ ధనము వలన మనము ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని ప్రభువు తెలియజేశాడు సరే, దుర్లభము అని. ఇలాంటి సంగతులను బట్టి మనం అలాగే అనుకుంటాం. కానీ బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారు. ఆ భక్తుల్లో మొదటగా చెప్పుకోదగినటువంటి వ్యక్తి అబ్రహాము యొక్క అన్న కుమారుడైనటువంటి లోతు. వీళ్ళిద్దరికి ఆస్తి ఎంత ఉంది? వాళ్ళు కలిసి ఒక చోట ఉండలేనంత విస్తారమైన ఆస్తి ఉంది. కనుక వాళ్ళు వేరువేరుగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ ఆస్తినే ఇస్సాకు కలిగి ఉన్నాడు. యాకోబు తన మామ దగ్గరికి వెళ్ళి విస్తారమైన ఆస్తితో తిరిగి వచ్చాడని ఆదికాండంలో తెలియచేయబడుతుంది. వీళ్ళే కాదు, యోబు భక్తుడు ఊజు దేశంలో బహుధనవంతుడు అని తెలియచేయబడింది. అంతేకాకుండా దావీదు కొంచెం ముందు కాలంలో బోయజు, రూతును చేసుకున్నటువంటి బోయజు కూడా గొప్ప ధనవంతుడు అని తెలియచేయబడింది. ప్రియులారా, వీళ్ళందరూ ధనవంతులైనంత మాత్రాన నిత్య నరకానికి వెళ్ళిపోయినట్లుగా మనకేమీ తెలియదు. అలాంటి వ్యతిరేకమైనటువంటి విషయాలు బైబిల్ చెప్పలేదు. కానీ కొంతమంది విషయంలో అలా చెప్పటం జరిగింది. కనుక వీళ్ళని బట్టి చూస్తే ధనం ఉండటం నేరం కాదు, ధనం ఉండటం పాపం కాదు. పైగా బైబిల్ ఆస్తికి సంబంధించినటువంటి ఆశీర్వాదాలు, దీవెనలను కూడా కొన్ని తెలియజేస్తుంది. 112వ సంకీర్తన 3వ వచనంలో కలిమియు సంపద వాని ఇంట ఉండును అనే మాట. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును అనేటువంటి మాట. ఇలాంటివి మనం చూసినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఆస్తికర్తలంగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి భక్తుల్లో కూడా ఆస్తిపరులు ఉన్నారు. ధనం ఉండటం నేరము కాదు, పాపము కాదని దీని ద్వారా మనము చెప్పుకోవచ్చు. అయితే మరి ఈ ధనవంతుడు ఎందుకని నేరము పాపం కానప్పుడు నిత్య జీవానికి వెళ్ళలేకపోయాడంటే, ఇక్కడున్న సమస్య ధనం కాదు, ధనాపేక్ష. ఆ ధనమును ఎలా అజమాయిషీ చెయ్యాలో చెయ్యలేనటువంటి బలహీనత, ధనమును ప్రేమించేటువంటి ఒక వ్యామోహపు స్థితి కలిగి ఉండటమే ఈ ధనాపేక్ష. ఎంత వచ్చినా ఇంకా రావాలనుకోవటం, ఇంకా 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 తీసుకోవాలనుకోవటం. తృప్తి లేనటువంటి కన్ను కలిగినటువంటి వాడే ధనాపేక్ష కలిగినటువంటి వాడు. ఎంత వాడు మొయ్యలేనంత ఆస్తిని వాడి నెత్తి మీద పెట్టినా, ధనాన్ని బంగారాన్ని పెట్టినా అప్పటికి కూడా వాడికి తృప్తి
తీరదు. అలాంటి ధనాపేక్ష కలిగి ఉండటం బహు ప్రమాదకరమైనటువంటి విషయం అండి. కనుక ధనాన్ని ఏమి చేయాలంటే దానికి మనం బానిసలైపోయి దానిని ఆరాధిస్తున్నట్లుగా దానిని కోరుకుంటూ ధనాన్ని ఆశించేటువంటి మనస్తత్వంతో కాకుండా ధనము మీద పెత్తనం చేయగలిగినటువంటి ఒక మనీ మేనేజ్మెంట్ సరైనటువంటి రీతిలో చేసుకోగలిగేటువంటి వ్యక్తులంగా అలాంటి స్వభావాన్ని మనం కలిగిన వారంగా ఉండాలి. అంటే ధనాన్ని యథావిధిగా ఒక పేపర్తో సమానంగానే చూడగలిగేటువంటి మనసు ఉండాలి. దేవుని కంటే తోటి మనిషి కంటే దాన్ని ఎక్కువగా భావించకూడదు. మానవత్వపు విలువలు నైతిక విలువల కంటే ధనమును ఎక్కువగా ప్రేమించకుండా ఉండాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నదని ఈనాటి పాఠం మనకు తెలియజేస్తుంది. ధనవంతులు ఏం చేయాలి? ఇప్పుడు మనీ మేనేజ్మెంట్ అంటే ఇశ్రాయేలీలు వాళ్ళ పిల్లలకి ఒక 5-6 జాడీలను ఏర్పాటు చేసి వాటిలో ఒక 1000 రూపాయలు వాళ్ళ చేతికిస్తే ఆ 1000 రూపాయల్లో మొదట దేవునికి ప్రథమ ఫలం దశమ భాగం తీసి పక్కన 2 జాడీల్లో వేస్తారు. అలాగే ఈ నెలలో లేదా ఈ కొద్ది రోజుల్లో వాడుకోవటానికి ఎంత కావాలో దానికోసం ఒక పాత్రలో వేస్తారు. అలాగే ఏదైనా కుటుంబానికి బాగా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది, సడన్గా ఏమైనా ఇబ్బందులు వస్తాయి అనుకుంటే దానికోసం ఎంత తీయాలో అది ఒక జాడీలో వేస్తారు, ఒక పాత్రలో వేస్తారు. అలాగే కుటుంబానికి అసెట్, భవిష్యత్ కాలంలో కుటుంబానికి ఏదైనా ఒక గొప్ప ఆస్తిని కానీ ఇంటిని కానీ మొదలైన వాటిని లేదా బిడ్డల వివాహాలు కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే వాటిని అన్నిటిని కూడా ఎదుర్కోగలగటానికి కావలసినటువంటి పెట్టుబడిని మరొక పాత్రలో వేస్తాడు. ఇలా 5, 6, 7 పాత్రలు సుమారుగా పెట్టి వాటిల్లో వచ్చినటువంటి ధనాన్ని డివైడ్ చేసి వాటిని భద్రం చేయటం అనేది నేర్పిస్తారు. ఇది మనీ మేనేజ్మెంట్ ఇజ్రాయేలీలు వారి పిల్లలకి నేర్పిస్తారు. అలాగే మనం కూడా ధనాన్ని మేనేజ్ చేయాలి. ధనం మనల్ని మేనేజ్ చేయకూడదు. ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి పని. కాబట్టి మనం ఈరోజు తెలుసుకోదగిన విషయం ఏంటంటే ధనాన్ని నెంబర్ 1 మేనేజ్ చేయటం అంటే ఏం చేయాలి? నెంబర్ 1 దేవునికి ఇవ్వాలి. దశమ భాగము, ప్రథమ ఫలము, దైవ కార్యక్రమాలకు, దేవుని నామ ఘనత కోసం కావలసిన ఏర్పాట్లు మొదలైనవి చేయటానికి, దైవజనులకు, వీటన్నిటికి కూడా మన ఉన్నటువంటి ధనాన్ని ఉపయోగించేటువంటి వారిగా ఉండాలి. దేవుని కొరకు, దేవుని యొక్క సన్నిధి కొరకు ఉపయోగించే వారిగా ఉన్నారు. చాలామంది దేవుని కోసం వారికి ఉన్న దానిలో నుంచి ఇచ్చేవారు ఉన్నారు. ఎక్కువ మొత్తంలో కలిగి ఎక్కువ మొత్తంలో ఇచ్చేవాళ్ళు ఉన్నారు. తక్కువ మొత్తం కలిగిన వారై ఉండి తక్కువలో ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఉన్నదానిలో నుంచి ఎక్కువగా ఎంతన్నా ఉన్నాయి దేవునికి ఇచ్చేవారు ఉన్నారు. ఇంకా సామెతల గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనంలో నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. దేవునికి ఇవ్వాలి. మొదట గుర్తుపెట్టుకోండి, ధనము దేవునికి ఇవ్వటానికి పక్కన పెట్టాలి. మన చేతికి వచ్చినప్పుడు ఆస్తిని మరి దేవునికి కూడా తీసి భాగం ఉంచేవారంగా ఉండాలి. రెండవది దేవునికి అయిపోయింది, ఇంకెవరికి ఇవ్వాలి? 1 దేవుడు, 2 బంధువులు, మన రక్త సంబంధికులు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7వ వచనంలో నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండా ఉండుటయు అని ఉపవాసాన్ని గురించి చెప్పాడు. నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండా ఉండుట అంటే మన యొక్క సహోదర సహోదరీలు, బంధువులు, వారిలో ఆపదలో ఉన్నవారు, ఇబ్బందిలో ఉన్నవారు మన దగ్గరకు వచ్చినప్పుడు ముఖం తిప్పుకుని పక్కకు వెళ్ళిపోకుండా వారికి సహాయం చేసేవారమై ఉండాలి. దేవునికి ఇవ్వాలి, అలాగే రక్త సంబంధులను కూడా ఆదుకోవాలి. మూడవది సమాజం అంటే సామాజిక బాధ్యత, సామాజిక సంబంధమైనటువంటి అవగాహన కలిగిన వారిగా ఉండాలి. సమాజం కొరకు, ఈ సమాజంలో మనం సంపాదించుకుంటాం, ఈ సమాజంలో మనం బ్రతుకుతాం, ఈ సమాజంలో మనం అన్నీ నేర్చుకుంటాం, అన్ని సౌకర్యాలు అనుభవించగలుగుతాం. కనుక ఈ సమాజానికి కూడా కొంత ఖర్చు పెట్టేటువంటి సమాజ సేవ చేసే వ్యక్తులంగా కూడా ఉండాలి. అంటే మన యొక్క సమృద్ధి దేవునికి ఉపయోగపడాలి, మన బంధువులకు ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఇంకోటి ఉన్నారు. నీ సొంత బిడ్డలకు కూడా నీవు నీ ఆస్తిని భద్రం చేయాలి. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును.
ఇది పిల్లల కోసం కూడా భద్రం చేయటం. కనుక ధనాన్ని మేనేజ్ చేయటంలో మనము దాని మీద అజమాయిషీ చేస్తూ ఉన్నవారికి ఉండాలి తప్ప దానికి లోబడిపోయి బానిసలమైపోయి ఆ ధనం కోసం అన్నిటినీ, దేవుణ్ణి, రక్త సంబంధికులను, ఇరుగు పొరుగు వారిని కూడా త్రోసివేసేవారింగా, నీచంగా చూసేవారింగా, తక్కువగా చేసి అల్పంగా చేసి చూసేవారింగా ఉండకూడదని దేవుడు ఈ విషయాలను మనకు తెలియచేస్తున్నాడు. తర్వాత ఎవరికి ఇవ్వాలి? దేవునికి, కుటుంబం, పిల్లలకి, రక్త సంబంధికి, ఆ తర్వాత సమాజానికి. సమాజం అంటే బేదలైన వారికి ఇవ్వాలని బైబిల్ ఎక్కువ విషయాలు చెప్పింది. లేవియా కాండము 19వ అధ్యాయం 10వ వచనంలో, నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. బేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. కనుక మన యొక్క ఆస్తి, మన సంపాదనలో బేదల కోసం కూడా కొంచెం తీసేటువంటి వారిగా ఉండాలి. లేవియాకాండం 23వ అధ్యాయం 22వ వచనంలో, మీరు మీ పంట చేను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు, బేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను, నేను నీ దేవుడైన యెహోవాను. దేవుడే సెలవిస్తున్నాడు ఈ మాటలు, దేవుడే తెలియజేస్తున్నాడు. కనుక బేదల కోసం కూడా మనం ఆలోచన చేయాలి. రూతు పరిగె ఏరుకుంటుంటే ఆమె ఏరుకునే ప్రాంతంలో ఎక్కువగా వదిలిపెట్టేయండి పరిగని బోయజ్ తెలియచేస్తాడు కదా, బీదలైనటువంటి వారికి. అలా మనకు చేతనైన సహాయం అందించగలిగే వారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. లేవియాకాండం 25వ అధ్యాయం 35వ వచనంలో, పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు ఒకడు భేదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన యెడల నీవు వానికి సహాయము చేయవలెను, అతడు నీ వలన బ్రతుకవలెను. కనుక దేవుడు ధనాన్ని ఎలా ఉపయోగించాలో మనకి సలహా ఇస్తున్నాడు, కొన్ని పద్ధతులు తెలియజేస్తున్నాడు. మనకున్న ఆస్తిని ఏ విధంగా యూటిలైజ్ చేయాలో ఆయన వాటిని గురించి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే బేదలు ఎప్పుడు మనతో ఉంటాడు. ఒక వ్యక్తికి అయితే నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చేసి నా వెంటరా అని చెప్పేసి ప్రభువు తెలియచేయటం జరిగింది. కనుక సహోదరులారా, మనము మనకుండేటువంటి ఆస్తిని ఎలా ఉపయోగించాలి? ఒకటి దేవునికి, రెండు మన సొంత కుటుంబం, మన వంశం బిడ్డలకి, రక్త సంబంధీకులకు, పేదవారికి, ఈ సమాజానికి ఉపయోగించే వారిగా ఉండాలి. ఇవి దేవుడు చెబుతున్నటువంటి, దేవుని యొక్క గ్రంథం మనకు తెలియచేస్తున్నటువంటి ఏ పద్ధతుల్లో దేనికి వాడాలో తెలియజేస్తున్నటువంటి సంగతి. కనుక ఇలా ఉపయోగించే వారికి ధనము వలన ఏ సమస్య లేదు. నీవు విందు చేయనప్పుడు కుంటివారిని, అవిటివారిని, బేదలను పిలవమని చెప్పేసి అంటాడు. వారికి విందు చేసి పెట్టమని ప్రభువు తెలియచేస్తాడు. ఇది ధనవంతులు చేయవలసినటువంటి పని. ఆస్తి కలిగిన వారు తమ ఆస్తిని ఈ రీతిగా కొంచెం షేర్ చేస్తూ ఉండాల్సినటువంటి పని. పౌలు తిమోతికి రాస్తుంటారు, ధనవంతులైన వారు వారి ఇతరులకు కూడా వారి ఆస్తిలో పాలిభాగం పంచాలని చెప్పేసి అవకాశం ఇవ్వాలని తెలియచేస్తాడు. స్నేహితులారా, యేసుక్రీస్తు వారితో ఉండేటువంటి ధనాన్ని బీదలకు కూడా ఖర్చు పెట్టేవాడు. అందుకే ఇస్కరియోతు యోధ ఈ విలువైనటువంటి అత్తరబుడ్డిని ఇలా పగలబట్టుకుపోతే బీదలకు ఇవ్వచ్చు కదా అని మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ బీదలకు సహాయం చేస్తే ఏమవుతుందండి? బీదలకు సహాయం చేస్తే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనంలో, బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు. యెహోవాకు అప్పిచ్చువాడు అంటే మనం బీదలకు ఇస్తున్నప్పుడు దేవుడు మన పేరున ఆయన అప్పు పడుతున్నాడు. నేను అప్పున్నాను పలానా వాళ్ళకని రాస్తున్నాడు, ఆయన నోటు రాస్తున్నాడు మనకి. దేవుడు తెలియచేస్తున్న మాటలు నమ్మండి దయచేసి. అంటే మనం చేసేటువంటి దాన ధర్మాలు, మనం చేసేటువంటి ఇలాంటి సహకారాలు దేవుడు లెక్కిస్తున్నాడు. కొర్నేలిని గురించి నీ ధర్మకార్యాలు పరలోకానికి వచ్చినాయి అని చెప్పి తెలియచేస్తాడు. కాబట్టి స్నేహితులారా, ధనము కలిగి ఉండటం నేరం కాదు, కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించకపోవటం, ధనాపేక్షతో జీవించటం పాపము, నేరముగా ఎంచబడుతూ ఉన్నది. అయితే భూలోకంలో చెడ్డవాళ్ళైనటువంటి ధనవంతులు కూడా ఉన్నారు. మొదట మంచి ధనవంతుల గురించి చెప్పాం కదా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, బోయజు, యోబు మొదలైనటువంటి వారు. చెడ్డవారైనటువంటి వాళ్ళు కూడా కొందరున్నారు.
వేళల్లో ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో, తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగత్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో మనము గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినం ఎప్పుడు గడిచిపోవును అని చెప్పుకుని వారలారా అని దేవుడు వారిని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఈ ధనవంతులైన వారు వ్యాపారం చేయటం మొదలుపెట్టి వాళ్ళకి విశ్రాంతి దినం వచ్చినప్పుడు వ్యాపారం చేయడానికి వీల్లేదు కనుక అనవసరంగా సమయం అంతా పోతుంది. ఈరోజు కూడా వ్యాపారం చేసుకుంటే డబ్బులు వచ్చాయి కదా, రోజు ఇంత వస్తున్నాయి, ఈరోజు కూడా ఇంత వచ్చాయి కదా అని ఆ విశ్రాంతి దినాలు లేకుండా ఉంటే బాగుండు, లేదా విశ్రాంతి దినాలు ఇలా చూసి అలా చూస్తే అయిపోయినట్టుగా అయిపోతే బాగుండు అని దేవుడు ఏర్పాటు చేసిన విశ్రాంతి దినాల మీద తిరుగుబాటు మనస్సు కలిగి వ్యతిరేక భావంతో ఆలోచిస్తున్న వారి గురించి దేవుడు చెప్తున్నాడు. ఇది ధనవం కలిగి ఆ ధనముతో బేదలను కూడా మృంగివేస్తూ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులను గురించి తెలియజేస్తున్నటువంటి సంగతులు. మరొక చెడ్డ ధనవంతుడు లూకాసు వార్త 12వ అధ్యాయంలో వాడుంటాడు. అతడు పొలం బాగా పండింది కనుక కొట్లు కట్టించి ఇంకా ఎక్కువగా దాచి వాటిని భద్రం చేసి, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని చెబుతానని అతగాడు మాట్లాడాడు. అక్కడ దేవుడు అన్నాడు, ఓ ఈ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీ ప్రాణాన్ని తీసుకుంటే ఇవన్నీ ఎవరు అవుతాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వెర్రివాడు ధన పిచ్చి, ఆస్తి పిచ్చి పట్టినటువంటి వాడు వీడు. కనుక వీడు ఆ ఆస్తిని సమకూర్చుకుని తనంతట తాను సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, తనకు తానే తృప్తి పట్టడానికి ఆశపడుతున్నటువంటి వాడు. అంటే దేవునికి ఇస్తాననే మాట వాడి దగ్గర లేదు. ఆ బంధువుల్లో ఎవరైనా ఆకలితో ఉంటే వాళ్ళకి పెడతాననేటువంటి మాట వాడి దగ్గర నుంచి రాలేదు. తన ఇరుగు పొరుగు వారిలో ఎవరైనా బేదలైన వారు సహాయం కోసం చూస్తుంటే వాళ్ళకి సహాయం చేస్తాననేటువంటి మాట వాడి దగ్గర లేదు. బేదలకు, తమ పొరుగు వారికి, ఆపదలో ఉన్నవారికి, సహాయం కావాల్సిన వారికి సహాయం చేసే లక్షణం చాలామందిలో ఉండదు. ఇది రాజుకు, అంటే అధికారులకు, అధికారంలో ఉండే వాళ్ళకి మరి ఎక్కువగా ఉండవలసినటువంటి భావన. ఈ భావన వారికి మరి ఎక్కువగా ఉండాలి. కానీ వీడు నేను భద్రం చేసుకుంటాను, నేను జాగ్రత్త చేసుకుంటాను, నేను తింటాను, నా ప్రాణము తినుము త్రాగుము. కనుక వీడు చెడ్డవాడైనటువంటి ధనవంతుడు. నీ ప్రాణము బ్రతకటానికే నీకు హక్కు లేదని దేవుడు అక్కడ తెలియచేస్తున్నాడు. అలాగే లూకాసు వార్త 18వ అధ్యాయంలో కూడా ఒక ధనవంతుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి మొక్కి నిత్యజీవం పొందడానికి నేను ఏం చేయాలని అడిగాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆజ్ఞల గురించి చెప్పాడు. ఆజ్ఞల గురించి చెప్పినప్పుడు ఆ యవనస్తుడు ఏం చేశాడండి? ఆ యవనస్తుడు ఇవన్నీ అనుసరిస్తున్నాను అన్నాడు. ఓకే, నీకు ఒకటే కొదువు ఉంది, అదేంటంటే ఆస్తి ఎక్కువగా ఉంది, దానిని అమ్మి బీదలకు ఇచ్చేసేయి. మళ్ళీ ఇంటి దగ్గర ఉంటే తిరిగి పారిపోతామేమో, కాబట్టి దాన్ని అమ్మి బీదలకు ఇచ్చేసి నా వెంట వచ్చేయమని చెప్పేసి ప్రభువు చెప్పాడు. కానీ వాడు ఏడ్చుకుంటూ వ్యసన పడుతూ వెళ్ళిపోయాడట. ఇది బ్యాడ్. ఈ అరిస్టోక్రాట్ వెరీ 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 బ్యాడ్. ఈ సంపన్నుడైనటువంటి వాడు దేవునిని దూరం చేసుకున్నాడు, ధనాన్ని ప్రేమించాడు, ధనాన్ని ఆరాధిస్తున్నాడు, ధనాపేక్షతో నిండిపోయిన వాడై ఉన్నాడు. కాబట్టి ఇతను నిత్య జీవాన్ని కోల్పోయాడు. ఆశ ఉంది, ఆసక్తి ఉంది, కొంతవరకు ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. బట్ పరిపూర్ణతలోనికి రావడానికి మాత్రం ధనాన్ని ఒక్కటే వాడు అడ్డు పెట్టుకుని వెళ్ళిపోయాడు. అందుకని ప్రభు అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభము, చాలా కష్టం అని చెప్పేసి అన్నాడు. చాలా కష్టం అన్నాడు. అంతేగాని ధనం కలిగి ఉండటం పాపమా నేరమా అని ఇక్కడ కాదు. ఇక మరొక విషయం, మనం ఇప్పటి వరకు ధనం కలిగి ఉండటం నేరమా కాదా అనే విషయంలో ధనవంతులైనటువంటి వారు దేవుని ఆశీర్వాదాలు అనేవి చూస్తూ ధనాన్ని ఎలా ఉపయోగించాలనేది కూడా రెండవ విషయంగా చూసాం. మూడవదిగా మనం ఏం చూస్తున్నామంటే చెడ్డవారైనటువంటి ధనవంతులు వారు ఏమేం చేశారో ఇప్పుడు కొన్ని సంగతులు చూసాం. ఈ చెడ్డవారైనటువంటి ధనవంతులకు ఉండేటువంటి కొన్ని లక్షణాలు ఇంకా మనం చూద్దాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 11వ వచనంలో, ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. 10వ అధ్యాయం 15వ వచనంలో కూడా, ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. అంటే ధనవంతుడు తన ఆస్తిని ఆశ్రయపట్టణంగా, అంటే
దేవుడు ఇశ్రాయేలీలకు ఆశ్రయపురాలు ఇచ్చాడే, ప్రాణాలు కాపాడుకోవటానికి. ఆపదలో ఉన్నాడు, అనుకోకుండా ఏదో తప్పు చేసిన వాడు అవతల వాళ్ళ చేత చంపబడకుండా రక్షింపబడటానికి కొన్ని ప్లేస్లు. అలాంటి రక్షింపబడే చోటుగా దేన్ని భావిస్తున్నాడంటే, దేవుడిచ్చినటువంటి ఆశ్రయపురాలను కాకుండా ధనమును అలా నమ్ముతున్నాడంట. డబ్బుంటే కొండ మీద కోతి దిగిద్ది అనుకుంటారు కొంతమంది. ప్రియ స్నేహితులారా, డబ్బుంటే ఒక మంచి హంసతూలిక తల్పాన్ని కొనుక్కోగలుగుతావు, కానీ నిద్రను కొనుక్కోలేవు కదా. డబ్బుంటే చాలా రుచికరమైన ఆహారాన్ని తెచ్చుకోగలవు, కానీ కడుపులో ఆకలిని పుట్టించుకోలేవు కదా. డబ్బున్నంత మాత్రాన అన్నీ జరిగిపోవు. డబ్బున్నంత మాత్రాన అలాగూ భావించుకోవటం సరైంది కూడా కాదు. అలాగని వద్దా అని నేను చెప్పట్లేదు, ఉండాలి, ఉండటం నేరం కాదు, కానీ దాన్ని చక్కగా సరైన రీతిలో ఉపయోగించాలనేటువంటి విషయాన్ని మిమ్మల్ని కోరుతూ తెలియచేస్తున్నాను. మరి వాళ్ళకుండే కొన్ని లక్షణాలు. కీర్తన 49:6లో తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తన ధన విస్తారతను బట్టి పొగుడుకొనువారు. తమ ధనం, విస్తారమైన ధనం వచ్చిన దగ్గర నుంచి తమను తామే పొగుడుకోవటం మొదలైందంట కొంతమందికి. తమంతట తామే ఇక వాళ్ళే పొగుడుకుంటుంటారు కాస్త డబ్బులు వచ్చిన దగ్గర నుంచి. ఇది ఒక స్వయం డబ్బా కొట్టుకోవటం అంటామే అది. ఇది కాస్త సంపాదించిన దగ్గర నుంచి నోరు అలా మారిపోతుంది బహుశా. కనుక జాగ్రత్త, ఇది ఒక పెద్ద అపాయకరమైనటువంటి సమస్య. మన నోటి మాటలు మనలను చెడ్డవానిగా తీర్పు తీరుస్తాయి. కాబట్టి మనలను మనం పొగుడుకోవటం, దేవునిని పొగడవలసిన నోటితో మనలను మనం పొగుడుకోవటానికి కారణం ధనం. కాబట్టి జాగ్రత్త. ధనవంతుడు అయితే ఇలా ఉండొద్దు. ధనవంతులు ఏం చేయాలో ముందు చెప్పుకున్నాం, అలా ఉండటానికి ప్రయత్నం చేయాలని. కాబట్టి కొలస్సీ పత్రికలో పౌలు అంటాడు, భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్షను చంపివేయుడి. కొలస్సీ 3:5లో విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ధనాపేక్షను చంపివేయమని భక్తుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు. ధనాపేక్ష ఒక విగ్రహారాధన లాంటిది. చూడండి, విగ్రహారాధన అంటే ఏవేవేవో అనుకుంటాం మనం ధనాన్ని అపేక్షించడం, ధనం పట్ల ఒక గౌరవ భావాన్ని కలిగి ఉండి దేవుని కంటే, తోటి మనిషి కంటే, నైతిక విలువల కంటే ధనాన్ని, ఆస్తిని కోరుకోవటం ఒక పెద్ద భయంకరమైనటువంటి పాపము, జారత్వము వంటి పాపమని మనకు తెలియచేయబడుతుంది. ఇప్పుడు మనం చూసినటువంటి ఈ లూకాసు వార్తలో ఉన్న ధనవంతుడు ఉన్నాడే, ఆ గేటు దగ్గరేమో పేదవాడు ఉండేవాడు, లాజరు అతని పేరు. ఈ ధనవంతుడికి కూడా ఒక పేరు చెప్తూ ఉంటారు. అదేంటంటే డివేస్. లాటిన్లో డివేస్ అంటారు. అలాగే హిబ్రూ భాషలో కూడా, హిబ్రూ సాంప్రదాయంలో కూడా ఒక పేరు ఇతనికి ఇవ్వబడింది. యుతిమియోస్ అనేటువంటి పేరు ఇతనికి ఇవ్వబడింది. ఇతను అంటే మనం ముందు చెప్పుకున్నాం కదా, దేవునికి ఇవ్వాలి, ఆ తర్వాత బిడ్డలకు ఇవ్వాలి, ఆ తర్వాత రక్త సంబంధీకులను ఆదుకోవాలి, పేదలను ఆదుకోవాలి, సామాజిక స్పృహతో పనిచేయాలి. ఇవేవి చెయ్యనటువంటి వాడు తన ఇంటి గుమ్మము దగ్గర కుక్కలు నాకుతూ ఉంటే కురుపులు అతని శరీరాన్ని, వాటిని చై అని తోలను కూడా తోలలేని పరిస్థితులలో అవి నాకితే నాకిని పోని అన్నట్టుగా అలసటతో, నీరసంతో, నిస్సత్తువతో కూర్చొని ఎవరైనా ఒక ముద్ద పెడితే బాగుండు అని కూర్చున్నటువంటి ఆ పేదవానికి ఒక ముద్ద ఆహారం పెట్టడానికి ఇతడి మనస్సు రాలేదు. ఒక మనిషి అనారోగ్యంతో, గాయములతో, వస్త్రాలు లేకుండా అక్కడ కూర్చుని కుక్కలు నాగుతున్నాయి, ఒక వస్త్రం ఇద్దామని అతనికి లేదు. ఒక మనిషి ఆకలితో అక్కడ కూర్చునుంటే వీడు తన ఇంట్లో కుక్కలను మేపుకుంటూ అదొక గొప్పతనంగా భావించుకుంటూ ఉన్నాడు. కానీ ఆ వ్యక్తికి అన్నం పెడదాం, భోజనం పెడదాం, ఆకలి తీరుద్దాం అనేటువంటి అభిప్రాయము, ఆలోచన వీనికి రాలేదు. వీడు ఎర్రని వస్త్రాలు, సన్నపునార వస్త్రాలు, వాల్యుబుల్ వస్త్రాలు, చాలా విలువైన వస్త్రాలు, విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అక్కడ ఎదురుగ్గా ఒకడు భయంకరమైన శాపగ్రస్తమైనటువంటి స్థితిని అనుభవిస్తూ ఉంటే, ఆ శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నటువంటి తోటి మానవునికి, సహోదరునికి సహాయం చేయటానికి ఇతనికి ఆలోచన రాలేదు, చెయ్యలేదు. ఇతడు
అంటే లైఫ్ మొత్తం ఇలాగే గడిచిపోయిందనమాట. యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెబుతూ చనిపోయిన విషయం చెప్పేశాడు ఒకసారిగా. అంటే జీవితం ఇట్టాగే గడిచిపోయింది వాళ్ళిద్దరి జీవితం అలాగే గడిచిపోయింది. కనుక ఈ ధనవంతుడు ఎవరికి ఏది అలా చెయ్యి జాచి పెట్టినటువంటి వాడు కాదు. సహోదరి సహోదరులారా, మనకు దేవుడు నిన్ను ఆశీర్వదించి ఆస్తిని దయచేస్తే గుర్తుపెట్టుకో, దానివలన అహంకారానికి గురి కావద్దు, నిన్ను నీవు పగడుకోవద్దు, ఇతరుల కంటే నిన్ను నీవు తెలివిగలిగిన వాడిగా గొప్పవాడిగా భావించుకోవద్దు. దేవుని సహాయం వల్ల పొందావు, సంతోషించు, దేవుని మహింపరచు, దేవునికి కానుకను సమర్పించు, దేవుని ఆరాధనకు ఆయన కార్యక్రమాలకి నీకు వచ్చినటువంటి దాన్ని ఉపయోగించు, నీ బిడ్డలకు కూడా భద్రం చెయ్యి, నీ రక్త సంబంధీకులు ఆపదల్లో ఉంటే వారికి కూడా సహాయం చేయి, నీ ఇరుగు పొరుగు వారు సమాజంలో కూడా ఆకలితో ఇబ్బందితో ఉండేవాళ్ళు ఉంటారు, వారికి కూడా సహాయం చేయి. నీ ఒక్కడివి ఆస్తిని సంపాదించుకోవడం ఇంతమందికి మేలుకరంగా, ఎంతమందికి ప్రయోజనకరంగా నీ జీవితాన్ని మార్చు దయచేసి. దేవుడు అలా మార్చమని కోరుతున్నాడు. దేవుడు మనలను ప్రేమించాడు, మనము కూడా సహోదరులను ప్రేమించుదాము అని ఆ యోహాను మొదటి పత్రికలో మనం చూస్తాం కదా. దేవుడు ప్రేమించాడు. ప్రేమ అసలు ఎవరు ప్రేమ మొదట ఎక్కడి నుంచి కలుగుతుంది? ప్రేమ దేవుని దగ్గర నుంచే కలుగుతుంది. ఎందుకంటే ప్రేమ మనలో లేదు, మనకు తెలియదు, మనలో నుంచి అది కలగదు. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమకు ఆయన మూలమై ఉన్నాడు. ఆయనే మొదట ప్రేమించాడు. యోహాను పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో 10వ వచనంలో కూడా ఈ మాటలు ఉంటాయి. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి అని అంటాడు. అలాగే 19వ వచనం కూడా చూడండి, ఆయనే మొదట మనలను ప్రేమించెను. ఎందుకంటే 4వ అధ్యాయం 7వ వచనంలో, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. దేవుని మూలంగా కలుగుచున్నది అంటే ఆయన ప్రేమే, ఆయనే ప్రేమ. కాబట్టి ఆయనలో నుంచి బయటికి ప్రేమే వస్తుంది. మన జేబులో ఏమైతే ఉంటాయో తీస్తే అవే బయటకు వస్తాయి. అలాగే దేవుడు అనేటువంటి ఆ పాత్రలో ప్రేమే ఉంది కనుక ప్రేమ అక్కడి నుంచే వస్తుంది. బయట ప్రేమ అనేది వేరే వేరే ప్రేమలు ఉన్నాయి చూసారా, అవి ఉన్నాయి. కానీ అగపాబు అని చెప్పబడినటువంటి అసలైన ప్రేమ దేవునిలోనే ఉన్నది. కాబట్టి మనము ఆ ప్రేమను కలిగి ఉండాలి. ఆ ప్రేమను ఆయన మనకు చూపించాడు. దేవుడు మొదట మనల్ని ప్రేమించాడు. అంటే అగపావు ప్రేమ మనకు వచ్చింది, మనం అనుభవిస్తున్నాం. మనము ఆ అగపావు ప్రేమను, దేవుని ప్రేమను అనుభవిస్తున్నాం. మనలో నుంచి ప్రేమ, దేవుని ప్రేమ ప్రక్కలకు వెళ్ళాలి. పైనుంచి మనం పొందినటువంటి దేవుని ప్రేమ ప్రక్కలకు వెళ్ళాలి. ఈ ప్రక్కలకు వెళ్ళేటప్పుడు ఆ ప్రేమ ఫిలియా ప్రేమగా మారిపోతుంది, స్నేహంపు ప్రేమగా మారిపోతుంది. ఇలా దేవుని నుంచి మనకు, మనల నుంచి మన సహోదరులకు, వాళ్ళ నుంచి దేవుని వైపుకు మరల ద్వారా ప్రేమ యొక్క సర్కిల్ పరిపూర్ణత జరుగుతుంది. కాబట్టి సహోదరుడా, నీవు దేవుని దగ్గర నుంచి ప్రేమను పొందావు కనుక అలాగే నీవు నీ తోటి వారిని కూడా ప్రేమించు. దేవుని ప్రేమించడం అంటే తోటి వారిని ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే తప్పకుండా మన తోటి వారిని కూడా ప్రేమించడం అని ఈ పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తుంది. దేవుని ప్రేమించడం అంటే మన తోటి వారిని కూడా. 4వ అధ్యాయం 21వ వచనం చూడండి, దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను. పైనుంచి అగపా ప్రేమ దేవుని నుంచి పొందుతున్నాం, మన నుంచి మన తోటి వారికి ఫిలియా, స్నేహం అనేటువంటి ప్రేమను, పరిశుద్ధమైనటువంటి ప్రేమను పంచేవారిగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. ఇలా మన జీవితం దేవుని దయ వలన, దేవుని ప్రేమ వలన ఒక పరిపూర్ణతలోనికి ఎదుగుతుంది, ఒక పరిపక్వతలోనికి ఎదుగుతుంది. సెయింట్ ఆగస్టిన్ భక్తుడు అంటాడు, లవ్ అండ్ డూ వాట్ యు విల్. ప్రేమ, ఆ ప్రేమకు తగినట్లు ప్రవర్తించు. నువ్వేమై ఉన్నావో, నీకేముందో దాని ద్వారానే ప్రేమను వ్యక్తం చెయ్యి అని తెలియచేస్తాడు. మరొక భక్తుడు చూడండి, రిక్ వారెన్ అనేటువంటి భక్తుడు ఏమని చెబుతాడంటే, గాడ్స్ లవ్ ఈజ్ లైక్ యాన్ ఓషన్, యూ కెన్ సీ ఇట్స్ బిగినింగ్ బట్ నాట్ ఇట్స్ ఎండింగ్. దేవుని ప్రేమ ఒక పెద్ద సముద్రం లాంటిది. దానిని అంచున ఉండి ప్రారంభం చూస్తావు కానీ ముగింపు ఎక్కడుందో నువ్వు చూడలేవు. అంత విస్తారమైనది దేవుని ప్రేమ అని రిక్ వారెన్ తెలియచేస్తుంటాడు. కనుక దేవునిని ప్రేమించే వ్యక్తులంగా మనం ఉన్నాం. దేవుని ప్రేమించడం అంటే ఏంటండి? యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో
దేవుని ప్రేమించడం అంటే మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించట. ఏంటండి? ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించట. ఆజ్ఞలు అంటే ఆ యవనస్తుడు ధనవంతుడు వచ్చినప్పుడు ప్రభు అన్నాడు కదా, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. 10 ఆజ్ఞల సారాన్ని దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ 2 ఆజ్ఞలతో చెప్పాడు. ఈ 2 ఆజ్ఞలను ఎవరైతే గైకుంటూ వాటిని ప్రాక్టీస్ చేస్తున్నారో వారు దేవుని ప్రేమించేవారు. అంటే వీళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తారు, దేవుణ్ణి సేవిస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు, తమ తోటి పొరుగువాడంటే తన తోటి వ్యక్తులను కూడా ఆ ప్రేమను పంచుతారు. ఇది కదా అసలైనటువంటి దేవుణ్ణి ప్రేమించడం అంటే. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పేసి తోటి సహోదరుని ప్రేమించని వాడు దేవుని ప్రేమ వాళ్ళు లేదంట. వాడు దేవుణ్ణి ప్రేమించేవాడు కాదట. పైగా వాడు చీకటిలో ఉన్నాడట, వాడు మరణంలో ఉన్నాడట, వాడు మరణమందు నిలిచిన వాడట. ఇప్పుడు ఈ లూకా సువార్త 16వ అధ్యాయంలో లాజరు ధనవంతుని కథలో ఉన్నటువంటి ఈ స్టోరీలో ఉన్నటువంటి ధనవంతుడు ఉన్నాడే, వాడు బహుశా ఒక ఆజ్ఞను నెరవేరుస్తూ ఉండొచ్చు, ఇంకొక ఆజ్ఞను నెరవేర్చడానికి అతడికి సమాజం పట్ల అతనికి ఆ ఆజ్ఞను నెరవేర్చడం ఇష్టం లేదు. సమాజానికి సంబంధించిన ఆజ్ఞ ప్రభువు చెప్పాడు, నువ్వు పోయి నీ ధనం నమ్మి పేదలకు ఇవ్వు, నీ పొరుగువారిని ప్రేమించు అనేటువంటి ఆజ్ఞను నెరవేర్చమని ప్రభువు చెప్పాడు. దాన్ని నెరవేర్చడానికి అతనికి ఇష్టం లేదు కనుక అతను తిరిగి వెళ్ళిపోయాడు. అలాగే ఆ ఆజ్ఞను నెరవేర్చేటువంటి స్థితి ఈ లాజరు ధనవంతుని వృత్తాంతంలో ఉన్న ధనవంతునికి కూడా లేదు. కనుక ఇతడు దేవుని ప్రేమ లేనివాడై ఒక దోషిగా దేవుని ఎదుట నిలబడి నిత్య నరకానికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇతని గురించి అబ్రహాము గారు ఏమన్నాడు? కుమారుడా, నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్లు బ్రతికేమన్నాడు. నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్లు కదా. దీనికి ఒక స్టోరీ చెప్పి నేను ముగిస్తానండి. దీనికి సంబంధించి ఒక మంచి వృత్తాంతం ఉంటుంది, అది చెప్పి ముగిస్తాను. ఓసారంట ఒక చోట ఒక గొప్ప జమీందారు లాంటి వ్యక్తి, ధనవంతుడు, వయస్సు పెద్దవాడైన తర్వాత కొడుకు పుట్టాడు. ఆ కొడుకు బాగా చిన్నవాడిగా ఉండగానే ఈయనకి ఆరోగ్యం బాగోలేదు, చనిపోతున్నాడు. ఆ చనిపోయే టైంలో వారి యొక్క జమీకి సంబంధించి అన్నిటి లెక్కలు మొదలైనవి చూసేటువంటి ఆ వ్యక్తికి దివాన్ అనేటువంటి వ్యక్తికి కుమారుని అప్పగించి ఒక వీలునామా రాశాడంట. దివాన్ గారు, మీరు నా కొడుకు పెద్దవాడైన తర్వాత, మేజర్ అయిన తర్వాత వానికి నీకు ఇష్టమైనంత సొమ్ము ఇవ్వు, అంతవరకు వాడిని జాగ్రత్తగా కాపాడు అని, నీకు ఇష్టమైనంత సొమ్ము ఇవ్వు అని సంతకం చేశాడు. కొన్ని రోజులు చనిపోయాడు. ఇలా కాలం గడిచిపోయింది. ఆ పిల్లవాడు పెరిగాడు, పెద్దవాడయ్యాడు, మైనారిటీ తీరింది. అప్పుడు ఈ జమీ ఏమన్నాడంటే కాగితం తీసి, బాబు, మీ నాన్న నిన్ను నాకు అప్పగించేటప్పుడు ఈ ఆస్తి మొత్తాన్ని కూడా నాకు అప్పగించాడు, నీకు ఈ ఆస్తిలో నుంచి నాకు ఇష్టమైనంత నీకు ఇవ్వమన్నాడయ్యా అని చెప్పేసి అని అన్నాడు. ఇష్టమైనంత ఇవ్వమన్నాడు అని చెప్పేసి అన్నాడు. అని ఒక ₹1,00,00,000 ఆస్తి ఉందనుకోండి, ఆ ₹1,00,00,000 నుంచి ఒక 10,000 మాత్రం ఇచ్చి పంపించేశాడు, వెళ్ళిపోమన్నాడు. అప్పుడు ఆ యవనస్తుడు, ఆ జమీందారు యొక్క కుమారుడైనటువంటి యవనస్తుడు, నా తండ్రి ఇలా వీలునామా ఎలా రాశాడు, ఎందుకు రాశాడని ఆలోచిస్తూ ఒక మంచి న్యాయవాదిని కలిసి దీనికి సంబంధించి న్యాయం చేయాలని కోరాడు. కనుక అది కోర్టుకు వచ్చింది ఆ కేసు. ఆ దివాన్ గారు కూడా వచ్చాడు, ఈ జమీందారు గారి కుమారుడు వచ్చాడు, జమీందారు గారి యొక్క లాయరు మొదలైన వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ వాదిస్తూ ఉన్నప్పుడు ఆయన దివాన్ గారు తన దగ్గర ఉన్నటువంటి కాగితం, దానికి సంబంధించిన కాగితమే కుమారుడు దగ్గర కూడా ఉంది, అవి తీసి వాదిస్తున్నారు వాళ్ళు. నాకు ఇష్టం వచ్చినంత ఇమ్మన్నాడండి, ఇంకా ఇచ్చాను కదా, దాని గురించి ఏంటి, వీలునామాలో ఉన్నట్టే నేను చేశానని చెప్పేసి వాదిస్తూ ఉన్నారు వాళ్ళు. అప్పుడు ఈ కుమారుడు యొక్క లాయర్ కొంచెం తెలివిగా ఆలోచించేమన్నాడంటే, చూడండి దివాన్జీ గారు, నీకు ఇష్టమైంది ఏదో ఇవ్వమన్నాడు, అంతేగాని నీకు ఇష్టమైనంత అంటే నీకు ఇష్టమైనంత నువ్వు దాచుకున్నావు, నీ దగ్గర అట్టు పెట్టావు. నీకు ఇష్టం లేనిది పిల్లవాడికి ఇచ్చావు. ₹1,00,00,000 10,000 ఇచ్చావు, మిగిలిన 99,90,000 నీకు ఇష్టమైనవి, వాటిని భద్రంగా ఉంచుకున్నావు. కాబట్టి నీకు ఇష్టమైన దానిని కుమారుడికిచ్చి, ఆ కుమారుడికి ఇచ్చిన దాన్ని నువ్వు తీసుకోమని వాదించడం జరిగింది. ఆ తండ్రి రాసినటువంటిది వీలునామా చాలా తెలివిగా ఈ మధ్యలో ఈ దివాన్ కుమారుడిని చంపుతాడేమోనని, కుమారుని ప్రాణాలు కాపాడటానికి
రెండవది, తన ఆస్తి తన కుమారుడికి దక్కటానికి కావలసినట్లుగా చక్కగా వీలునామా రాశాడు, నీకిష్టమైనంత. జాగ్రత్త ప్రియులారా, ఇక్కడ ఈ ధనవంతుడు కూడా తనకిష్టమైనట్లు బ్రతికాడట. తనకిష్టమైనట్లు. లాజరు కూడా అలాగే బ్రతికాడంట. లాజరు దేవునికి ఇష్టమైనట్లు బ్రతికాడు. కనుక దేవునికి ఇష్టమైన చోట లాజరు ఉన్నాడు చనిపోయిన తర్వాత. ఇక్కడ దేవునికి ఇష్టం లేని చోట తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నటువంటి ధనవంతుడు ఉన్నాడు. కాబట్టి ఇది ఎంత బాధాకరమైన విషయం కదా. జాగ్రత్త, ధనాన్ని ఇష్టమైనదిగా చేసుకోవద్దు దయచేసి. దేవునిని ఇష్టమైనదిగా చేసుకో. దేవుని కోసం, సమాజం కోసం, నీ బంధువుల కోసం, నీ పొరుగువారి కోసం, ఆపదలో ఉన్నవారి కోసం, అవసరతలో ఉన్నవారి కోసం, పేదవారి కోసం నీవు విరివిగా సంపాదించి వారిని కూడా తృప్తిపరచడం, వారికి కూడా సహాయం చేయటం ఇష్టపడు దయచేసి ధనవంతుడా. అది ఎప్పుడైతే ఇష్టపడతావో నీవు దేవుని యొక్క దృష్టిలో అసలైన ధనవంతుడు. లేకుంటే నీ దృష్టిలో నీవు ధనవంతుడు, అది నిన్ను నరకానికి తీసుకొని వెళ్తుంది. దేవుని దృష్టిలో ధనవంతుడు అయితే నిత్య జీవంలోనికి నీవు వెళ్తావు. ఈ త్రిత్వము తర్వాతి మొదటి ఆదివారం మనలను ఏమి సూచిస్తుందంటే, దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను కోల్పోకుండా నిత్య జీవంలో ప్రవేశించడానికి ఈ లోకంలో దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదాలను మొదలైన వాటిని ఎలా జాగ్రత్తగా ఉపయోగించాలో దాని గురించి మనకు తెలియచేస్తుంది. కనుక అటు దేవుని పట్ల ప్రేమను వ్యక్తం చేయటానికి వాటిని ఉపయోగించాలి, తోటివారి పట్ల ప్రేమను వ్యక్తం చేయడానికి కూడా వాటిని ఉపయోగించాలి. అప్పుడే అసలైన విశ్వాసిగా, ఒక నిఖార్సైనటువంటి మనిషిగా జీవించగలుగుతావు. దేవుని యొక్క మెప్పును పొందగలుగుతావు. సర్వశక్తిమంతుడు అంత చక్కని జ్ఞాన వివేకం మనకు దయచేసి అలా జీవించి ఆయన దగ్గర నుంచి నిత్య జీవం పొందుటకు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలిండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు వీడియో చేసిన మీకు వందనాలు. దేవుడు మీ హృదయంలో కలిగించేటువంటి ఏదైనా మీ తలంపును బట్టి ప్యారిష్ లేకుండా ఉన్నాను కనుక మీ గుప్పిలు విప్పి సహకారం అందించాలని మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకు కూడా సబ్స్క్రిప్షన్ కూడా చేయని వాళ్ళు దయచేసి చేయండి. కొంచెం అనేకులకి ఛానల్ చేరడానికి బాగుంటుంది. భవిష్యత్ కాలంలో కూడా చేసే వీడియోలు మీకు వస్తాయి. మంచిది. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ఈ మధ్య కాలంలో వీడియోలు కొంచెం ఆలస్యం అవుతున్నాయి. ఒక 2 వారాలు తీయలేదు. ఎందుకనంటే కొంచెం గాస్పల్ మీటింగ్స్కి వెళ్ళి రావటం ద్వారా వేరే పనులు ఉండటం ద్వారా కొంచెం ఆలస్యమైంది, చేయలేకపోయాను. దేవుని దాన్ని బట్టి నెక్స్ట్ ఈ నుంచి కంటిన్యూగా సండే కంటే ముందే ఈ వాక్యాలను పోస్ట్ చేయాలని ఆశపడుతున్నాను. మా కోసం కూడా ప్రార్థన చేయండి. తల వంచండి, ప్రార్థించుదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు స్తోత్రం నాయన. ఇదిగో మీ వాక్యాన్ని మేము ధ్యానించాం ప్రభువా. ఒక ధనవంతుడు తనకిష్టమైనట్లు జీవించినందున మీరిచ్చినటువంటి ఆస్తిని, ఆశీర్వాదమును సరైన రీతిలో ఉపయోగించనందున తాను ధనాన్నే ప్రేమిస్తూ నిన్ను మర్చిపోయినందున, తోటి మనుషులను కూడా మర్చిపోయినందున ప్రభువా దోషిగా ఎంచబడి నిత్య నరకాగ్నికి వెళ్ళాడు తండ్రి. కానీ ధనము ఉన్నా లేకున్నా, జీవితం కూడా కష్టాలతోనూ రోగాలతోనూ ఉన్నా ప్రభువా దానిని తృప్తిగా అనుభవించినటువంటి లాజరు నిత్య జీవంలో సమాధానంగా జీవించాడు. ప్రభువా, ఈ లోకంలో మేము నిత్య జీవాన్ని చూసేవారముగా, నిత్య జీవానికి పెట్టుబడి పెట్టేవారముగా, నిత్య జీవాన్ని పోగొట్టుకోకుండా దానిలో ప్రవేశించేవారముగా ఈ లోక జీవితాన్ని ఉపయోగించడానికి మాకు నేర్పించారు. మేము అలాగే ప్రవర్తించడానికి కృపదాయిచ్చేయండి. తప్పు మార్గములు యందు వెళ్ళి స్వార్థముతోనో అపేక్షలతోనో నాయన మరి ఏ ఇతర స్వభావ లక్షణాలతో మేము చెడిపోకుండా మమ్మల్ని కాపాడి సంరక్షించండి. పరిశుద్ధాత్ముడ, మాలో మీరుండి మమ్మల్ని సరిచేస్తూ దీవెనకరమైన మార్గంలో నడిపించమని అయ్యా, ఈ వీడియో ఇంతవరకు చూసిన ఈ బిడ్డలందరూ కూడా మీరు ఆశీర్వదించండి. వారందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. వారి కుటుంబాలలో, వారి జీవితాలలో సమృద్ధిని దయచేయండి, సంతోషం దయచేయండి, ఆశీర్వాదములు దయచేయనా తండ్రి. వారి పనిపాటుల్లో నా తండ్రి మీరు తోడుగా ఉండి ఆయన దీవించమని వేడుకొంచున్నాం మా ప్రభా. విద్య, వైద్యము, వ్యవసాయము, చేతి పనులు ఆయన ప్రతిరోజు పనిచేసుకునేటువంటి బిడ్డలు, ఇలా అనేక రకాలుగా పనిచేసుకునేటువంటి ప్రతి బిడ్డను నాయన మీరు ఆశీర్వదించండి. పని లేక బాధపడుతూ పని కోసం ఎదురు చూస్తున్న, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయండి. సంఘమును మీరు ఆశీర్వదించండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంఘాన్ని, భారతదేశంలో ఉన్న సంఘాన్ని మీరు దీవించండి.
ప్రభాస్ వ్యతిరేకతలు అనేకమైనవి దుష్టుడు పుట్టిస్తూ ఉన్నాడు. అట్టి వాటన్నిటిని యేసునామమున లయం చేసి మరింత బలముగా సంఘము వర్ధిల్లినట్లు మీ ఆశీర్వాద హస్త బలమును సంఘమునకు తోడుగా ఉంచి మహిమ పొందుమని దయతో మా ప్రార్థనలు ఆలకించి మమ్మల్ని ఆశీర్వదించమని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు కలుగునుగాక, మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికి వందనాలండి. సెలవు. గాడ్ బ్లెస్ యూ.